అహంకార ఏనుగు మరియు తెలివైన చీమ. ఒక దట్టమైన అడవిలో గజ అనే ఒక పెద్ద ఏనుగు ఉండేది. దానికి తన భారీ శరీరం మరియు అపారమైన బలమంటే చాలా గర్వం. తనే అడవికి రాజునని, తనను ఎదిరించేవారు ఎవరూ లేరని అది భావించేది. అదే అడవిలో చిరు అనే ఒక చిన్న చీమ ఉండేది. చిరు చాలా తెలివైనది మరియు కష్టపడే స్వభావం కలది. అది ప్రతిరోజూ క్రమం తప్పకుండా తన ఆహారాన్ని సేకరించి దాచుకునేది. గజ అప్పుడప్పుడు అడవిలో వెళ్తూ తన దారిలో వచ్చే చిన్న చిన్న జంతువులను ఆటపట్టించేది. తన తొండంతో నదిలోని నీటిని పీల్చుకుని పక్షుల గూళ్లపై మరియు చిన్న చిన్న పురుగులపై చిమ్మేది. అది చూసి గజ గట్టిగా నవ్వుకునేది. ఒకరోజు చిరు తన ఆహారాన్ని మోసుకెళ్తుండగా గజ ఎదురైంది. ఓయ్ చిన్న ప్రాణి, నా దారికి అడ్డురాకు. నేను కాలు పెడితే నువ్వు చూర్ణమైపోతావు, జాగ్రత్త అని గజ హేళనగా అంది. చిరు ఆగి ఇలా అంది. గజరాజా, బలం ఉందని ఇతరులను తక్కువ చేయకూడదు. ఎవరి శక్తి వారిది. ఆ మాటలకు గజ మరింత కోపంతో ఊగిపోయింది. నీలాంటి నలుసు నాకు నీతులు చెబుతుందా అంటూ చిరుపైకి నీళ్లు చిమ్మింది. గజ చేస్తున్న అల్లరి రోజురోజుకూ ఎక్కువైపోయింది. ఎలాగైనా గజ గర్వాన్ని అణచాలని చిరు ఒక పథకం వేసింది. బలం కంటే బుద్ధి గొప్పదని దీనికి నిరూపించాలి అని చిరు నిర్ణయించుకుంది. ఒక మధ్యాహ్నం గజ ఒక పెద్ద మర్రిచెట్టు కింద హాయిగా నిద్రపోతోంది. అది గట్టిగా గుర్రుపెడుతూ నిద్రలో మునిగిపోయింది. ఇదే సరైన సమయమని చిరు భావించింది. చిరు మెల్లగా పాకుకుంటూ వెళ్లి ఏనుగు తొండం లోపలికి ప్రవేశించింది. లోపలికి వెళ్లిన తర్వాత చిరు తన పదునైన నోటితో గజ తొండం లోపలి చర్మాన్ని గట్టిగా కుట్టడం మొదలుపెట్టింది. గజ ఒక్కసారిగా నొప్పితో ఉలిక్కిపడి లేచింది. తన తొండంలో ఏదో అవుతోందని అర్థమైంది, కాని ఏం చేయాలో పాలుపోలేదు. నొప్పి భరించలేక గజ గట్టిగా ఏడుస్తూ తన తలను నేలకు కొట్టుకోసాగింది. నన్ను కాపాడండి, చచ్చిపోతున్నాను అని అరిచింది. అప్పుడు చిరు మెల్లగా తొండం నుండి బయటకు వచ్చింది. గజ ఆశ్చర్యపోయి చూసింది. చిరు ఇలా అంది. చూశావా గజరాజా, ఎంతటి బలవంతుడికైనా చిన్న చీమ చాలు. ఇకనైనా ఇతరులను గౌరవించు. గజ తన తప్పు తెలుసుకుని చిరుకు క్షమాపణ చెప్పింది.